అందరి పిల్లలతో సమానంగానే. కాబట్టి మీరు కూడా దయచేసి మాకు ఈ ఒక్క సంవత్సరం కూడా అంటే అట్లా అని అడగకుండా ఈ ఒక్క సంవత్సరం కొద్దిగా ఓపిక పట్టినారనుకోండి, మీ పిల్లల యొక్క రిజల్ట్స్ అనేది మీకు తెలిసిపోతుంది. కాబట్టి మీరు కూడా ఫస్ట్ లాస్ట్ టైం ఎట్లా ఉంది, ఈ టైం ఎట్లా ఉంది, బెటర్గా ఉంటే బెటర్గా ఉందని చెప్పండి. బెటర్గా లేదంటే మా పిల్లడు ఈ స్టేజ్లో వీక్గా ఉన్నాడు, ఈ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడు అని చెప్పేది. ఇంకొకటి, పేరెంట్స్ మీకు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మేనేజ్ పరంగా అయినా సరే, టీచర్ల పరంగా అయినా సరే, పిల్లల పరంగా అయినా సరే, డైరెక్ట్గా పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల దగ్గరికి కానీ, పేరెంట్స్ దగ్గరికి కానీ, టీచర్స్ దగ్గర కానీ వెళ్ళి మాట్లాడగలరు. డైరెక్ట్గా స్టాఫ్ రూమ్లోకి వచ్చి ప్రిన్సిపాల్ సార్ ఉంటారు, లేకపోతే నేనైనా ఉంటాను, ఎవరితో ఒకరితో మాట్లాడాలి. మీరు డైరెక్ట్గా క్లాస్ రూమ్లలోకి వెళ్ళి వాళ్ళని ఏమైనా అంటే అక్కడ ఏమవుతుందంటే